నిన్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆ సందడి అయిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవాలు జరిగాయి. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తర్వాత నారా లోకేష్, ఇతర మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో కార్యకర్తలు, శాసనసభ్యులు అందరూ కూడా ఎంపీలు స్పందించారు. జరిగింది ఆ సహజంగా ఒక పార్టీ 44 ఏళ్ళు కొనసాగడము, ఇప్పుడు అధికారంలో ఉండటం, ఇదంతా చంద్రబాబు నాయుడు తమ విధానాలు, ఎన్టీఆర్ ఇవన్నీ కూడా చెప్పారు. హైదరాబాద్ నిర్మాణం ఇట్లాంటివి చెప్పారు. అలాగే ప్రతిపక్షం ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి హెచ్చరికలు చేశారు. నారా లోకేష్ అయితే కాస్త మసాలా రాజా అనుకుంటూ హెచ్చరికలు చేశారు. ఇదంతా జరిగింది, ఈ సందడి ఓకే. కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్న శాసనసభలోనేమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మళ్ళీ జగన్ రాకుండా ఉండాలి అంటే మనం కూటమిగా కొనసాగాల్సిందే, 15 ఏళ్ళు అందుకే ఉండాలి, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండాలని నేను కోరుకున్నాను, అందుకోసమే అని చెప్పారు. ఒకసారి చెప్పారు, అంతకుముందులాగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పట్లేదు, ఆయన ఉండాలని చెప్పారు అంతవరకు. అయినా ఏదో ఒక విధంగా అసలు రాజధాని సమావేశంలో పవన్ కళ్యాణ్ పని కట్టుకొని 15 ఏళ్ల పాటు మళ్ళీ ఎందుకు పాడాల్సి వచ్చింది? ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా వచ్చే ఎన్నికలకు ఏం జరుగుతుందో తెలియదు. చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు వాళ్ళ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు ఇవేవి ఎత్తుగడలు, వ్యూహాలు మార్చుకుంటూ ఉండాలని స్పష్టంగా చెప్పారు. 2019లో తెలుగుదేశం వైఖరండి, ఇప్పుడేంటి అందరికి తెలిసిందే కదా, ఎవరైనా వాళ్ళనే కాదు. కాబట్టి 15 ఏళ్లకు ఒక దీర్ఘకాలానికి సంబంధించి ఎందుకు చెప్తున్నారు పవన్ కళ్యాణ్? దీని మీద ఆయన సన్నిహితులు అంటారు కదా, అదేం లేదు, ఆయన చంద్రబాబు వరకే చెప్తున్నారు, చంద్రబాబు కాకపోతే వెంటనే కాదన్నట్టుగా ఆయన అంత ఆంతర్యం అంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాటలు అయితే అలా లేవు. మొదట్లో ఊహించాం కానీ అలా ఉండట్లేదు. ఇంకా అంతకు మించి వేరే తాముగానే వెళ్ళలేము అని ఆయనకు గ్రహించారు అని తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. అది అలా ఉంచితే ఈ 44వ వార్షికోత్సవానికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు కలిసి కొనసాగాలి భవిష్యత్తులో కూడా అనే సంకేతాలు దాంట్లో కూడా ఇచ్చారు. లోకేష్ కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవానికి శుభాకాంక్షలు చెప్పారు, అంతవరకు నిజమే. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. వీటన్నిటిని మించి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రయాణాన్ని, ఎన్నికల విజయాలు, తను 3-4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు, ఇవన్నీ కూడా చెప్తూ ముందుగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఈ పొత్తు లేకపోతే ఈ కూటమి ఏర్పాటుకు మొదటి అడుగు వేశారు అని చెప్తున్నారు ఆయన. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చింది. దాంతో అనూహ్యమైన, నేను కూడా ఎప్పుడు చూడనంత రికార్డు స్థాయిలో విజయం సాధించాం మేము. 94% స్ట్రైక్ రేటు ఇప్పుడు చెప్పాలంటే. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొన్ని ఛానల్స్ అయితే కనుక జనసేనతో కలవడం వల్లే మనకు 94% అంత చారిత్రక విజయం సాధ్యమైందని చంద్రబాబు నాయుడు చెప్పారని వాళ్ళు పెడుతున్నారు. నిజమే, ఆయన అన్న దాంట్లో అలాంటి అర్థం కూడా ఉంది. ఇక్కడ తెలంగాణలో మనం వింటుంటాం ఫెవికాల్ పంథం అది ఇదని. కూటమికి సంబంధించినంత వరకు అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఈ 15 ఏళ్ళు ఉండాలి, కూటమి కొనసాగాలి పద్ధతిలో పదే చెప్పటం, ఇలా చెప్పడంలో మళ్ళీ బీజేపీని కూడా వాళ్ళది కూడా కొనసాగించటం. ఒకవైపునేమో మారుతాయని చెప్తూనే ఇంకోవైపున కొనసాగాలి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అందరం కలిసి ఉంటేనే కానీ ఇది మళ్ళీ కొనసాగదు, ఈ విజయం సాధ్యం కాదు అనే గుర్తింపు ఒకటి కనిపిస్తుంది. మూడోది, ఒక రాజకీయ పార్టీ వాళ్ళతో కలవడం వల్ల మనము చారిత్రక విజయం సాధించామని చెప్పటం, అది కూడా వాళ్ళ చొరవతోనే జరిగిందని చెప్పటం, ఇవి తెలుగుదేశం పార్టీకి సంతోషం కలిగించవచ్చు కానీ వాళ్ళ కార్యకర్తలకు అందులో కూడా కొన్ని సనుగుడు ఉంది. కానీ అంతకంటే ముఖ్యంగా జనసేనలో ఈ స్పందన ఎలా ఉంటుంది అంటే, మనం దీర్ఘకాలం ఇలాగే ఇక్కడే ఉంటే మన ఎదుగుదల ఎట్లా అనే ఒక ప్రశ్న వాళ్ళకు రాదా? కొనసాగింపు గురించి పదే బీజేపీ విషయం మీరు చూస్తే అంత అత్యుత్సాహం వాళ్ళేం చూపించట్లేదు.
అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. పైగా బీజేపీ టీడీపీ మద్దతు మీద ఆధారపడింది కూడా. టీడీపీ జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ని ఇప్పటికే వాళ్ళు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేస్తున్నారు. చంద్రబాబును కూడా మార్చి లోకేష్ను పెట్టాలనే దానికి వాళ్ళు ఇదివరకే సన్నాహాలు చేసి లోకేష్తో హాట్లైన్ నడుపుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యంలో ముఖ్యంగా పాలక కూటమిలో చాలా తీవ్రమైన రాజకీయ మార్పులు జరగబోతున్నాయి. వీటన్నిటి మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ అయితే 15 ఏళ్ల పాటు, అంటే ఇంకో 2 ఎన్నికల పాటు తెలుగుదేశంతోనే కొనసాగాలని కృత నిశ్చయంతో లేదా గట్టి విధానంతో ఉన్నట్టున్నారు. దానికి చంద్రబాబు నాయుడు యొక్క ఆమోదం వాళ్ళ మధ్య ముందే ఒక అవగాహన కూడా ఉన్నట్టుంది. ఇంకా చెప్పాలంటే దీని వెనక బలమైన ఆర్థిక రాజకీయ శక్తుల, అలాగే జాతీయంగా ఉన్న బీజేపీ లాంటి వాళ్ళ అండదండలు కూడా ఉండొచ్చు. తర్వాత ఏం జరుగుతుంది, ఇతర చోట్ల బీజేపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎలా పడుతుంది. కానీ ఎంత చేసినా బీజేపీ మేము తెలుగుదేశం ఒక్కదాంతోనే ఉండబోట్లేదు, మేము వైసీపీని కూడా వదులుకోము అన్న సూచనలే, సంకేతాలే వాళ్ళు ఇస్తున్నారు. అది ఇక్కడ ఇప్పటికి కూడా చంద్రబాబుకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఏమొచ్చినా లాభమే కదా, అది కొత్త పార్టీ, కొత్త నాయకుడు కాబట్టి. అందువల్ల ఈ 44వ వార్షికోత్సవంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా కీలకమైన సూచనలు చేస్తున్నాయి. ఇంకొకటి, దీన్ని చాలా చేయటంలో తాత నుంచి మనవడి వరకు అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి లోకేష్కు నాయకత్వ మార్పు అన్నది ఇంక ఈ రోజుతో ఒక అధికార ముద్ర. 44 ఏళ్ళు అంటే 83లో ఏర్పడితే మళ్ళీ బహుశా 95, 83 నుంచి 95, 12 ఏళ్ళు పుష్కర కాలం ఎన్టీఆర్. 95 నుంచి 2025 వరకు అంటే 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు లోకేష్ అన్నది తెలుగుదేశం క్యాడర్కు, లీడర్స్కు స్పష్టమైనట్టే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే కొనసాగిస్తారా? తెలుగుదేశం ఒంటరిగా గెలవలేదని తెలుసు అని వైసీపీ వాళ్ళు తరచూ చేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ కలవడం వల్లే అయింది అని చెప్పడం కూడా దాన్ని బలపరిచే విధంగా ఉంది కదా.